రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం మలయాళ కథల్లో 58వ కథని చెప్పుకోబోతున్నాం. ఈ కథ పేరు 'వట్టపెరుంబిల్ వలియమ్మ కథ'. మలయాళ భాషలో వలియమ్మ అంటే పెద్దమ్మ అని అర్థం. వట్టపెరుంబిల్ అనేది ఒక నాయర్ల కుటుంబానికి చెందిన వంశం. ఆ వంశం పేరు వట్టపెరుంబల్ వంశం. ఈ కథ కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ. ప్రస్తుతం కేరళలో కయంకుళం అనే ప్రాంతంలో కార్తీకపల్లి అనే ఒక తాలూకా ఉంది. ఆ తాలూకాలో కయంకుళం అనే చిన్న రాజ్యాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడనమాట. పూతియాడం గుడి దగ్గరలో వట్టపెరుంబర్ నాయర్ల కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో కొందరు కయంకుళం రాజుగారి దగ్గర మంత్రులుగా పనిచేస్తూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో ఈ రాజ్యం ట్రెవంకూరు రాజ్యంలో కలిసిపోయిందనుకోండి. కానీ ఈ వట్టపెరుంబల్ కుటుంబానికి, కయంకుళం రాజకుటుంబానికి మధ్య చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఈ కయంకుళం రాజులు వట్టపెరుంబల్ కుటుంబపు వధువుల్ని పెళ్లి కూడా చేసుకునేవాళ్ళనమాట. ఈ వట్టపెరుంబల్ నాయర్లు సైన్యాధిపతులుగా కూడా ఉండేవారు కయంకుళం రాజులకి. కానీ కొంతకాలానికి అనుకోకుండా ఈ కయంకుళం రాజులకి ఈ వట్టపెరుంబల్ కుటుంబంతో పొరపొచ్చాలు వచ్చాయి. కారణం ఏంటో కూడా ఎవరికీ తెలీదు. ఇది 350 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ గాథ అనమాట. ఈ వట్టపెరుంబల్ వలియమ్మ కథ. ఇది కొంచెం పెద్ద కథ. 2 కథలుగా 2 భాగాలుగా మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మొదటి భాగం కథ ఏంటంటే, ఈ కయంకుళం రాజులతో వరపొచ్చాలు రావటం వలన వీళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఎవరు? ఈ వట్టపెరుంబల్ కుటుంబం. వాళ్ళతో పాటు కొందరు సైనికులు కూడా ఆ రాజాస్థానాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళంతా కలిపి కీరిక్కాడు అనే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ చాలా భూముల్ని స్వాధీనం చేసుకుని ఆ దగ్గరలోనే ఒక కోటను కూడా నిర్మించుకుంటారు. ఆ కోట లోపల వాళ్ళ కొరకు ఒక దేవాలయాన్ని కూడా నిర్మించుకుంటారు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ సుఖంగా ఉంటారు. ఈ వట్టపెరుంబల్ కుటుంబంలో కొందరు కయంకుళం రాజుగారి దగ్గరే ఉండిపోయారు. కయంకుళం రాజుగారిని లెక్క చేయకుండా కీరిక్కాడు నాయర్లు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఈ కీరిక్కాడు నాయర్లంటే కొందరు వదిలి వెళ్ళిపోయారని చెప్పాం కదా, వాళ్ళనమాట. రాజుగారికి వాళ్ళ మీద కోపం ఉన్నా సరే వాళ్ళని దండించడానికి వెనకాడేవాడు. ఎందుకంటే వారు స్వతహాగా వీరులు, మరియు వారు కొంత సైన్యాన్ని కూడా పోషిస్తున్నారన్నమాట. అందుచేత ఈ వట్టపెరుంబల్ వంశస్థులు ఒక సామంతరాజుల హోదాని పొందుతూ ఉండేవారు. ఆ ప్రాంతంలో గొప్ప గౌరవ మర్యాదలు కూడా పొందుతూ ఉండేవారు. వీరు చిన్న కోట నిర్మించుకుని అందులో ఉండేవారు కావున వీరిని కొట్టక్క కాత్తు కుటుంబం. కొట్టక్క కాత్తు కుటుంబం అంటే మలయాళ భాషలో కోట లోపల ఉండే కుటుంబం అని అర్థం అనమాట. 16వ శతాబ్దం చివరి భాగం నుండి 18వ శతాబ్దం మొదటి భాగం వరకు, అంటే వీర విక్రమ మార్తాండవర్మ కాలం నుండి మళ్ళీ మార్తాండవర్మ కాలం వరకు ట్రెవంకూరు రాజ్యంలో సామంతులు, కొందరు రాజకుటుంబీకులు కుట్రలు, కుతంత్రాల ఫలితంగా కొంత రాజకీయ అనిశ్చితి ఏర్పడింది ఆ రోజుల్లో. అంటే సుమారు 150-200 సంవత్సరాల క్రితం జరిగిన కథ అన్నమాట ఇది. ఈ నాయర్ కుటుంబాల్లోనే ఎత్తువిట్టల్ పిళ్ళైలు అంటే ఎట్టువిత్తై పిళ్ళైలు అంటే 8 కుటుంబాల పిళ్ళైలు వారు. పిళ్ళై వంశస్థులు 8 కుటుంబాల వారు అని ఒక అర్థం అనమాట.
ఒక సంకీర్ణ కూటమిగా ఏర్పడి ఈ 8 మంది పిళ్ళైల కుటుంబాలు ట్రెవంకూరు రాచరికానికే సవాలు విసిరే పరిస్థితిలోకొచ్చారు. రాజుగారిపై యుద్ధం ప్రకటించే స్థాయికి చేరుకుంటారు వాళ్ళు. అంటే రాజధిక్కారానికి వాళ్ళు పాల్పడతాకి సిద్ధంగా ఉన్నారు. రాజుని అంతగా ఖాతరు చేస్తలేదనమాట. అప్పుడు ట్రెవెంకూరు రాజు కుటుంబం తలదాచుకోవటానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఎవ్వరికీ కనపడకుండా వేరే చోటకి వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళిపోయారంటే కయ్యంకుళానికి దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో హరిప్పాడనే ఒక ఊరుంది. ఆ ఊరిలో కరిప్పాలిల్ రాజా భవనం ఉంది. దాంట్లో వాళ్ళు తలదాచుకుంటూ ఉండేవారు. ఇది సుమారు 1758, 1778 అంటే ఆ 20 సంవత్సరాల పాటు వాళ్ళక్కడ తలదాచుకుంటూ ఉండిపోయారు. అందులో కార్తీక తిరునాళ్ళ రామవర్మ యొక్క తల్లి కూడా అక్కడే ఉండేది. ఆమె అప్పుడు గర్భిణి అనమాట. ఈ వట్టం పెరుంబుల్ నాయర్ల కుటుంబంలో ఇంటి పెద్దదైన స్త్రీకి ఈ ట్రెవంకూరు రాజుగారంటే చాలా ప్రేమాభిమానాలుండేవి. ఆమె కష్టాల్లో ఉన్న రాణి దగ్గరికి తరచూ వచ్చి వెళుతూ ఉండేది. అప్పుడు యువరాజుకి 3 సంవత్సరాల వయసు. కరిప్పాలిల్ రాజభవనానికి ఆ నాయర్ల కుటుంబ పెద్ద అయిన ఒక స్త్రీ వస్తూ ఉండేది. ఆ పెద్దావిడని రాణిగారు కూడా చాలా గౌరవంగా చూసేవారు. ఎందుకంటే, వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంది గదా! అంచేత. ఒకనాడు ఈ నాయరు స్త్రీ కరిప్పాలిల్ రాజభవనానికి వెళ్ళినప్పుడు, యువరాజు ఆయన యొక్క తల్లిని అడుగుతాడనమాట. తల్లి, ఈమె పేరేమిటి? ఈమెడ ఎవరు? మనకేమవుతుంది? అని అడుగుతాడు. అడిగితే తల్లి ఏం చెప్తుందంటే, ఆమె నీకు వలియమ్మ అవుతుంది అని చెప్తాడు. అంటే రాణిగారి కన్నా కొంచెం వయసులో పెద్దావిడ కదా! అందుకని అప్పట్నుండి యువరాజు ఆయన కార్తీక తిరునాళ్ళు ఆమెను వలియమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఆ తర్వాత కాలంలో మహారాజు అయిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినా కూడా ఆమెను వలియమ్మ అనే పిలిచేవాడు కార్తీక తిరునాళ్ళు. ఆమె అప్పట్నుంచి స్థానప్పేరు అనే బిరుదు ఇచ్చారు. ఇప్పటికీ వట్టపెరుంబల్ కుటుంబంలో పెద్దదైన స్త్రీని వలియమ్మ అని పిలుస్తారు ఈ రాజవంశీకులందరూ కూడా. ఈ వట్టపెరుంబల్ వలియమ్మ తరచుగా రాణిగారున్న కరియప్పాలిల్ రాజభవనానికి వస్తూ వెళ్తూ ఉంటుందని చెప్పుకున్నాం గదా! ఈవిడి ఆ రాజభవనానికి వెళ్ళినప్పుడల్లా కూడా యువరాజు గారికి ఏదో ఒక బహుమతిని తనతో తీసుకొని వెళ్ళి ఇచ్చేదనమాట. యువరాజు గారు దాన్ని తీసుకువెళ్ళి తన తల్లికిచ్చేవాడు. రాను రాను చివరికి అది ఒక ఆచారంగా, ఆనవాయితీగా మారిపోయింది. కార్తీక తిరునాళ్ళు రాజు అయిన తర్వాత కూడా అది కొనసాగింది. ఈ వట్టపెరుంబల్ కుటుంబ స్త్రీలు రాజుగారికి నేరుగా బహుమతులిచ్చేవారు. రాజుగారు వాటిని స్వీకరించడం ఆనవాయితీగా మారిపోయింది కూడా. అజ్ఞాతంలో ఉన్న కార్తీక తిరునాళ్ళకి మంచి విద్యాభ్యాసం చేయించేందుకు మంచి గురువును కూడా నియమిస్తుంది ఆ వలియమ్మ. ఆమె కార్తీక తిరునాళ్ళని తన సొంత బిడ్డలాగా చూసుకునేది. ఇలా రాజకుమారుడైన కార్తీక తిరునాళ్ళు వాళ్ళ అమ్మ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు పెరవలూరు ఆదితిరి అనే ఒక పేద బ్రాహ్మణుడు చాలా దూరం నుండి ఈ హరిప్పాడికి వస్తాడనమాట. వచ్చేటప్పటికి అతనికి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. అంచేత ఆ ఊళ్ళో ఎవరినో అడిగితే, అప్పుడు కరిప్పలిల్ రాజభవనానికి వెళ్తే, అక్కడ మీకు భోజనం పెడతారు. రాత్రికి అక్కడే ఉండొచ్చు అని చెప్తారనమాట. అక్కడ ఉండటానికి అనుమతి కూడా ఇస్తారు అని చెప్తే, ఇతను ఆ రాజభవనం దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అక్కడ కార్తీక తిరునాళ్ళు యువరాజుగా ఉంటాడనమాట. ఈ బ్రాహ్మణుడు వెళ్ళి తన విషయం చెప్పుకుంటాడు. అప్పుడు కార్తీక తిరునాళ్ళు ఏం చేస్తాడంటే, మీరు వంటశాలలోకెళ్ళండి. అక్కడ వంట బ్రాహ్మణులున్నారు. వారు మీకు భోజనం ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్నానం చేసి వచ్చాక యువరాజుతో పిచ్చాపాటి మాట్లాడుతూ తనకు
9 మంది సంతానమని, ఆ 9 మంది కూడా ఆడపిల్లలే అని, వారంతా కూడా యుక్త వయసుకొచ్చారని, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయడానికి తన దగ్గర ధనం ఏమీ లేకపోవటం వల్ల తిరువనంతపురం వెళ్ళి అక్కడున్న రాజుగారి సహాయం పొందుదామని వెళ్తున్నానని చెప్తాడనమాట. అప్పుడు యువరాజు ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి అడుగుతాడనమాట. "మీకు సాయం ఎంత అవసరం అవుతుంది?" అని అడుగుతాడు. "నాకు రూ. 9,000 అవసరం అవుతాయి" అని చెప్తాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. అప్పుడు యువరాజు ఆలోచనలో పడిపోతాడు. ఎందుకంటే తాను అజ్ఞాతంలో ఉన్న యువరాజు. తానే ఈ ట్రెవంకూరు రాజ్యానికి కాబోయే రాజు. అది ఆ వృద్ధ బ్రాహ్మణుడికి తెలీదు. ఈ రాజుగారు కూడా చెప్పడు. కానీ అక్కడికెళ్తే రాజుగారు అక్కడ ఉండడు కదా! ట్రెవంకూరులో. ఆయన ఇక్కడే ఉన్నాడు. అంచేత అది ఆ వృద్ధ బ్రాహ్మణుడికి తెలీదనమాట. అందుకని యువరాజు ఏం చెప్తాడంటే, "మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి" అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ కార్తీక తిరునాళ్ళు ఏం చేస్తాడంటే, తన వలియమ్మకి ఒక ఉత్తరం రాసి ఒక మనిషికిచ్చి పంపిస్తాడు. వలియమ్మ అప్పుడేం చేస్తుందంటే, 9 పర్సుల్లో రూ. 9,000 అంటే ఒక్కొక్క పర్సులో ఒక్కొక్క రూ. 1,000 చొప్పున పెట్టి యువరాజుకి పంపిస్తుందనమాట. అప్పుడు కార్తీక తిరునాళ్ళు ఆ 9 పర్సుల్ని తన దగ్గర ఉంచుకొని, మర్నాడు ఉదయం ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయే ముందల కార్తీక తిరునాళ్ళని కనిపించి, కలిసి వెళదామని వస్తాడనమాట. అప్పుడు కార్తీక తిరునాళ్ళు అతనికి 9 రూ. 1,000 ఉన్న పర్సుల్ని ఇచ్చి, వాటితో అతని యొక్క 9 మంది కుమార్తెల పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పేసి చెప్తాడనమాట. తిరువనంతపురం వెళ్ళనవసరం లేదు అని కూడా చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. అంచేత వెంటనే అతని కళ్ళెంట ఆనంద బాష్పాలు రాలుతాయన్నమాట. అప్పుడు ఏమంటాడంటే ఉబ్బి తబ్బిబ్బైపోతూ, "మీరు చిన్నవారైన ధర్మప్రభువులు. మీకు అభ్యంతరం లేకపోతే మీరెవరో తెలుసుకోవచ్చా?" అని అడుగుతాడు. అప్పుడు ఆ యువరాజు చెప్తాడనమాట. తన పేరు కార్తీక తిరునాళ్ళని, తాను యువరాజునని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిండు మనసుతో యువరాజు కష్టాలు తొలగిపోయి సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆశీర్వదించి వెళ్తాడు. ఈ విషయం ఆ నోట తిరువనంతపురంలో ఉన్న రాజ కుటుంబానికి ఉన్న శత్రువులకు తెలుస్తుంది. ఆ శత్రువులు తర్వాత ఏం చేశారు? తర్వాత దాన్ని ఈ యువరాజైన కార్తీక తిరునాళ్ళు ఏ విధంగా ఎదుర్కొన్నాడు ఈ వలియమ్మ సహాయంతో అనేది రేపు చెప్పుకోబోయే కథలో చెప్పుకుందాం. ఇది పట్టం పెరుంబుల్ వలియమ్మ కథ రెండో భాగంలో ఆ విషయాలన్నీ చెప్పుకుందాం. ఈ కథ ఇంతటితో సమాప్తం.